వేసవి సెలవుల నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు RG1 ఏరియా పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి తెలిపారు. కార్మిక కుటుంబాల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా RG1 ఏరియాలో ఈ నెల 27 నుండి కోచింగ్ క్యాంప్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 7 రకాల క్రీడలలో 25 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 27న ఉదయం సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో ప్రారంభం కానున్న శిక్షణ శిబిరానికి ఔత్సాహికులు హాజరై కోచింగ్ క్యాంపును సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వేసవి కాలంలో వాళ్ళ పిల్లలకు వివిధ ఆటల పోటీలు కోచింగ్ నిర్వహణకై కంపెనీ ఆదేశాలు జారీ చేయనది తేదీ 27/4/26 నుండి సుమారు 25 రోజులు ఈ కోచింగ్ ఇవ్వబడుతుంది. కోచింగ్ వివరాలు: ఫుట్బాలు, వాలీబాలు, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, బాక్సింగ్, కరాటే. ఈ 7 వాటిలలో ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహించబడింది. కావున సమ్మర్ సెలవులు తీసుకునే పిల్లలు ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకి వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట ఈ నిర్వహించబడుతుంది. కావున స్టేడియంకి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది సుమారు ఒక 10 లక్షల ఖర్చుతో బడ్జెట్తో కంపెనీ 10 ఏరియాల్లో నిర్వహిస్తున్నారు. మన ఏరియాకు వచ్చి 1,18,000 ఖర్చు. ఇందులో స్నాక్స్ కూడా పార్టిసిపెంట్స్కి ఇవ్వబడుతుంది. కావున ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని సెలవులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. 27 నాడు ప్రారంభోత్సవ కార్యక్రమం స్టేడియంలో ఉంటుంది కాబట్టి ఔత్సాహికులందరూ కూడా వచ్చి దీనిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.